వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. తెలంగాణలో ఏపీ ఎన్డీఏ కూటమి ఎంట్రీ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో ఎన్డీఏ కూటమి ఎంట్రీ, మోడీ గ్రీన్ సిగ్నల్ అనేది ఎందుకు ఈ రోజు మనం టైటిల్ పెట్టాల్సి వచ్చింది అంటే, లేటెస్ట్ గా కొన్ని కీలక పరిణామాలు జరుగుతున్నాయి కాబట్టి. ఇక్కడ మనం చూసినట్లయితే మోడీ మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు గానీ, ఎస్పెషల్లీ బెంగాల్ లాంటి చోట కాషాయ జెండా ఎగిరిన తర్వాత సదరన్ స్టేట్స్ మీద బీజేపీ ఫోకస్ పెట్టింది అనేది గత వారం రోజులుగా జరుగుతున్న ప్రచారం. దాన్ని ఎండార్స్ చేసే విధంగానే పుదుచ్చేరిలో ఒక ఎక్స్పెరిమెంట్ మనం చూసాం. దాని బ్లూ ప్రింట్ అనొచ్చు. సౌత్ స్టేట్స్ లో బీజేపీ ఇన్ ఫ్యూచర్ ఎలాంటి ఎజెండా అమలు చేయబోతుందనడానికి పుదుచ్చేరి ఫలితాలు అనేవి ఒక బ్లూ ప్రింట్ అనుకోవచ్చు. ఎందుకంటే లోకల్ గా అక్కడ రంగస్వామి పార్టీతోని బీజేపీ పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళింది. రంగస్వామి ఈ రోజు సీఎం కూడా కావడం జరిగింది. అంటే అక్కడ స్థానికంగా ఏదో ఢిల్లీ పార్టీ అని కాకుండా కొత్తగా లోకల్ గా ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం కారణంగా ఆ స్థానికత అనేది ఎక్స్పోజ్ అవుతుంది. బీజేపీ ఇంపాక్ట్ ఎక్కడ కూడా కనిపించదు. బట్ అలా రంగస్వామి పార్టీ ద్వారా అక్కడ బీజేపీ పొత్తుల రూపంలో అధికారంలోకి ఉన్నట్టే. సో సదరన్ స్టేట్స్ లో అలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఆల్రెడీ మనం చూసాం. ఏపీలో కూడా చంద్రబాబు నాయుడు తోని, పవన్ కళ్యాణ్ తోని, ఆ పార్టీలతో పొత్తు పెట్టుకునే బీజేపీ ఈ రోజున అధికారంలోకి ఉంది. సో ఇదొక ఫార్ములా లాగా బీజేపీ ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉంది. అయితే అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ నెక్స్ట్ టార్గెట్ మోడీది తెలంగాణనే అన్న ప్రచారం చాలా రోజులు ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జరిగింది. ప్రత్యేకించి వెస్ట్ బెంగాల్ ఫలితాల తర్వాత ఈ చర్చ చాలా సీరియస్ జరిగింది. నెక్స్ట్ టార్గెట్ మోడీది 1 తెలంగాణ, 2 కర్ణాటక అనేసి. అయితే ఇక్కడ మనం చూస్తే మోడీ దీన్ని ఎండార్స్ చేస్తున్నట్టుగానే ఎన్నికలైపోయి కనీసం ఫలితాలు వచ్చి వారం రోజులు కూడా కాకముందే తెలంగాణ పర్యటన పెట్టుకున్నాడు. ఆల్ ఆఫ్ సడన్ ఆయన తెలంగాణ పర్యటన పెట్టుకోవడం, బహిరంగ సభ పెట్టడం, అటు రేవంత్ రెడ్డితో కలిసి కొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం, అటు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళడం, అండ్ దెన్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం, ఇవన్నీ కూడా మనం చూసాం ఏం జరుగుతుంది అనేది. అయితే ఇక్కడ ఈ స్థాయిలో మోడీ అంత హఠాత్తుగా తెలంగాణ పర్యటన పెట్టుకొని తెలంగాణ నేతలందరికీ కూడా మీరు కలిసికట్టుగా ఉండకపోతే పార్టీని నడిపించిన కష్టాన్ని క్లాసులు పీకి ఈరోజు తెలంగాణలో ఉన్న నేతలందరినీ ఒకే వేదిక మీద తీసుకొచ్చే ప్రయత్నం మోడీ ఎందుకు చేస్తారనేది అసలు చర్చ. ఇక్కడ అంతేకాదు, ఎట్ ద సేమ్ టైం తెలంగాణలో హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు నాయుడిని, ఆయన ఫ్యామిలీని, అదేవిధంగా అదే హైదరాబాద్ లో సర్జరీ చేయించుకొని రెస్ట్ తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ని ప్రత్యేకంగా కలిసారు. ఆయన గంటల తరబడి వాళ్ళతో భేటీ కావడం జరిగింది. ఇది ఒక మెసేజ్. ఓవరాల్ గా చూస్తే దీని ద్వారా ఒక మెసేజ్ అర్థమవుతుంది. ఏంటి అంటే, తెలంగాణలో కూడా ఏదైతే ఎన్డీఏ కూటమినే నెక్స్ట్ ఎలక్షన్స్ లోపు మోడీ పూర్తి స్థాయిలో అక్కడ ప్రవేశపెట్టబోతున్నారు అనేది మనకు ఒకటి అర్థమవుతున్న అంశం. ఇది ఇప్పటిది కాదు, చాలా రోజులుగా నడుస్తున్న చర్చ. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఏపీలో ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. ఎన్నికలకు ముందు నిజానికి మోడీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆ దిశగా చర్చలు జరిపి ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేద్దాం, మనం కూటమిలో చేరదాం అనుకున్న సందర్భం లేదు. ఏదైతే 2024 ఎన్నికల ముందు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారో ఆ అరెస్ట్ రోజునే పవన్ కళ్యాణ్ ఆయన్ని కలిసి ఆయన ములాఖత్లోనే పొత్తులు అనౌన్స్ చేయబోతున్నానని బాలకృష్ణని, లోకేష్ని పక్కన పెట్టుకుని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత బీజేపీ చేయించుకున్న సర్వేల్లో కావచ్చు, వాళ్ళు వేసుకున్న అంచనాల్లో కావచ్చు, ఆ 2 పార్టీలు కలిస్తే విజయం ఖాయం అనే అంచనాలు వచ్చాయి. వీటిని ఆధారంగా చేసుకుని అప్పుడు బీజేపీ కూడా ఇనిషియేట్ చేసింది. అప్పటికప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధేశ్వరిని కూడా వాళ్ళు పెట్టారు. ఆవిడ కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. బీజేపీ కూడా వచ్చి వాళ్ళతో జత కలిసింది. 3 పార్టీలు కలిసి ఎన్నికలను ఫేస్ చేశాయి. ఒక సక్సెస్ఫుల్గా 164 సీట్స్తో కూటమి విజయ దుందుకు మోగించింది. మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 11 సీట్స్కి పడిపోయారు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ఖాతాలో ఆయన చేసిన తప్పులన్నీ తమ క్రెడిట్లో పడ్డాయి కాబట్టి బీజేపీ ఈరోజు వాటిని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మైట్ బి రేపు ఫ్యూచర్లో ఏపీలో కూడా బీజేపీని విస్తరించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇవాళ పొత్తులో ఉన్నారు కాబట్టి కొంచెం సమయంతో ముందు వెనుక ఆలోచించి వెళ్తా ఉన్నారు. ఈ క్రమంలోనే అమరావతి పునర్నిర్మాణంలో మోడీ భాగస్వామ్యం అయ్యారు. ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి అనేక ఏదైతే పోలవరం దాకా నిధులు పంపిస్తా ఉన్నారు. ఇంకొకటి ఏమంటే అనేక అంశాల్లో ఏదైతే మనం గూగుల్ విషయంలో కేంద్ర ప్రభుత్వ పాలసీ మార్చుకోవడం దగ్గర నుంచి ఈరోజు ఆర్సెల్ఆర్ మెటల్ నిప్పని ఏర్పాటులో కీలక భాగస్వామ్యం కావడం వరకు, ఈరోజు రైల్వే జోన్ పనులు ప్రారంభం కావడం వరకు ఈరోజు చాలా అంశాల్లో మోడీ అంటే ఏపీ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. అది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతా ఉంది. చాలా మంది మేధావులు ఒకవైపు అమరావతి రాజముద్ర పడతా ఉంటే ఇంకోవైపు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రత్యేక హోదా వచ్చిన కంటే రాష్ట్రానికి ఈరోజు అంతకంటే ఎక్కువ నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి, ప్రత్యేక ప్యాకేజీ కంటే పర్టికులర్గా చెప్పాలంటే. సో ఆ స్థాయిలో ఆ సూపర్నెస్ చూపిస్తూ ఉన్నారు ఏపీ మీద. మరి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఆ స్థాయిలో వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఇంకో 15 ఏళ్ళు ఇదే కూటమి అధికారంలో ఉండబోతుంది అని అటు పవన్ కానీ, ఇటు లోకేష్ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ. ఇలాంటి సందర్భంలోనే అటు ఏపీలో కూడా ఇదే కూటమిని ఇంప్లిమెంట్ చేద్దామని మోడీ ఆలోచనలో ఉన్నారు అనేది ఒక ప్రచారం ఈ రోజున. ఎందుకంటే మనం చూసాం గతంలో
తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు చాలా మందికి కేసీఆర్ అంటే ఇష్టం. కేసీఆర్ని వదిలి వాళ్ళు ముందుకెళ్ళలేరు, ముందుకు ఒక అడుగు వేయలేరు. వేసేలాంటి బండి సంజయ్ లాంటి వాళ్ళు 4 అడుగులు వెనక్కిలాగే ప్రయత్నం చేస్తారు. గతంలో మనం చూస్తే బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న పాదయాత్రతో బీజేపీకి ఒక ఊపు తీసుకురావడం కానీ, అదేవిధంగా ఎప్పుడు లేని ఒక ఉత్సాహం క్యాడర్లో ఆ రోజు బండి సంజయ్ పాదయాత్రతోని, అదేవిధంగా ఒక జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ, ఒక దుబ్బాక్ కానీ, ఒక హుజూరాబాద్ కానీ, ఇవన్నీ బీజేపీ ఖాతాలో పడతాం. అప్పుడు బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్ అన్న అంశం తెర మీదకి వచ్చింది. ఆ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ని అప్పటిదాకా అధ్యక్షుడిగా కొనసాగించుంటే మైట్ బి బీజేపీ 8 సీట్లకు పడిపోయేది కాదేమో, అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవసరం లేదేమో. అలాంటి సిచ్యువేషన్లో బికాస్ ఆఫ్ కేసీఆర్ ఆ రోజున బండి సంజయ్ని తీసేసి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళని ఇంప్లిమెంట్ చేశారు అక్కడ అనేది ఒక చర్చ అప్పట్లో. అది అందులో వాస్తవం కూడా ఉంది. రేవంత్ రెడ్డి ఆ 2 పార్టీలు ఒక తానులో ముక్కలని చెప్పుకుని అధికారంలో కూడా రావడం జరిగింది. అయితే ఆ తర్వాత పరిణామాలు చూస్తే బండి సంజయ్ని కేంద్రంలో మంత్రిగా పడేశారు, ఇటు తీసుకెళ్లి కృష్ణ రెడ్డికి ఇచ్చున్నారు. రాష్ట్రం మీద తెలంగాణ బీజేపీని అంత సీరియస్గా ఫోకస్ పెట్టిన సందర్భం లేదు. దట్టు బండి సంజయ్ ఒక గ్రూపు, ఈటెల రాజేందర్ ఒక గ్రూపు, కొండా విశ్వేశ్వరరెడ్డిది ఇంకో గ్రూపు, లేటెస్ట్గా అధ్యక్షుడిగా ఉన్న చింతల రామచంద్రరావు మరో గ్రూపు. ఇలా ఆ పార్టీలో గ్రూపిజం ఏదైతే ఉందో అది ఈరోజు పార్టీ నిజంగానే వెనక్కి లాగుతూ ఉంది. ఆ ఫోకస్ రావట్లేదు బీజేపీకి. ఈరోజు కాంగ్రెస్తో పాటు, అధికారంలో ఉన్న కాంగ్రెస్తో పాటు 8 సీట్లు ఉన్నాయి ఎంపీ సీట్స్ బీజేపీకి. అయినా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఆ దిశగా లేదు. అది మోడీ అండ్ షా చాలాసార్లు వాళ్ళ క్లాసులు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే నేటి వరకు బీజేపీ నేతలు ఏమన్నారు అంటే, బీఆర్ఎస్ తమతో పొత్తులకు వస్తేనో, తమతో విలీనం తీసుకువస్తేనో తమకు ఎడ్జ్ తీసుకుంటుంది. రేపు లోకల్ బాడీస్లో దగ్గర నుంచి వచ్చే ఎలక్షన్ దాకా ఎలాగైనా సరే కేసీఆర్తో పొత్తులు పెట్టుకొని వెళ్ళాలి, కేసీఆర్ పార్టీకి ఆ స్థాయిలో సంస్థాగత నిర్మాణం ఉంది అని బీజేపీ నేతలు చాలా భ్రమల్లో ఉండేవాళ్ళు, తెలంగాణ బీజేపీ నేతలు. కానీ ఈరోజు ఒక బై ఎలక్షన్స్, లాస్యా చనిపోయిన తర్వాత కంటోన్మెంట్ కానీ, మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కేటీఆర్ పెర్ఫార్మెన్స్ ఏందో తెలిసిపోయింది. ఆ తర్వాత వచ్చిన లోకల్ బాడీస్లో అసలు ఆ పార్టీ పెర్ఫార్మెన్స్ ఏందో కూడా జీరో అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ని పూర్తిగా ఈరోజు బీజేపీ వదిలేసినట్టే అనుకోవాలి. అందుకనే జనసేనని, టీడీపీని ఇంట్రడ్యూస్ చేయాలి మళ్ళా తిరిగి తెలంగాణలోని మోడీ ఆలోచిస్తూ ఉన్నారు. అదే బీజేపీ ఈరోజు టీడీపీతోని, జనసేనతోని పొత్తులు పెట్టుకుని రేపటి జీహెచ్ఎంసీని కానీ మిగతా ఎన్నికలను కానీ ఫేస్ చేయాలని మోడీ, అమిత్ షా స్కెచ్ వేస్తూ ఉన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ చూస్తే ఆయన కల్ట్ హీరో. తెలంగాణలో చాలా స్ట్రాంగ్ ఫాలోయర్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్కి చాలా స్ట్రాంగ్ బేస్ ఉండింది తెలంగాణలో. అదేవిధంగా మొన్న మనం చూస్తే పంచాయతీ మున్సిపాలిటీలో కూడా ప్రూవ్ అయింది అది. అదేవిధంగా చూస్తే టీడీపీకి ఇప్పటికీ హార్డ్ కోర్ బీసీ ఓట్ బ్యాంక్ ఉంది తెలంగాణలో. ఇప్పటికీ ఒక అధినేతను ఎవరినొకరిని పెడితే పార్టీ అధ్యక్షుడిని మేమే పార్టీని కోపప్ చేసుకుంటామని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఈరోజు చంద్రబాబు నాయుడుతోని, పవన్ కళ్యాణ్తోని మోడీ ఆ దిశగా అంతసేపు భేటీ అవడానికి కారణం ఇదే అని చెప్తున్నారు. నెక్స్ట్ రాబోతున్న జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లోనే ఈ 3 పార్టీలు కలిసి ఏపీ ఎన్నికల తరహాలోనే తెలంగాణలో కూడా పోటీ చేయబోతున్నారని కూడా చెప్తున్నారు. మరి ఈ పరిణామాలు వస్తే మరి రేవంత్ రెడ్డికి వెయిట్ అవుతాయా, మొత్తానికి బీఆర్ఎస్ అడ్రస్ గల్లంత అవుతుంది అనేది కూడా మనం చూడాలి. మొత్తానికైతే మాత్రం ఈ పరిణామాలు మాత్రం తెలంగాణలో ఈ ఎన్డీఏ కూటమి అంశాన్ని మరోసారి తెర మీదకు తీసుకొచ్చాయని మనం చెప్పుకోవచ్చు.